అదే మనలో ఉన్న పరిశుద్ధాత్మ బయటికి రావడానికి ఒక మార్గాన్ని ప్రభు ఏర్పరుస్తాడంట. చాలా స్థలాల్లో ఆకాశం తెరవబడుతుందని ఈ మిస్సింగ్ జనరేషన్ సమయంలో చూస్తామని ప్రభు తెలియజేస్తున్నాడు. సాతాను ఒక దూత మాత్రమే, అందుకే సాతానుకు మనుషులంటే కోపము. మనిషి మాత్రము దేవుని స్వరూపమందు చేయబడ్డాడు. సాతాను అందుకే దేవుని కుమారుడు ఎప్పటికీ కాలేడు, కానీ మనము దేవుని కుమారులం కాగలము. యెషయా 14:39 చూద్దాము. యెషయా గ్రంథంలో లూసిఫరు ఎత్తైన పర్వతానికి ఎక్కిపోదామనుకున్నాడు, కానీ అతను పాతాళానికి పడదోయబడతాడని ప్రభు తెలియజేశాడు కదా. గర్వం ఎప్పుడైనా కూడా మనిషిని కిందికి పడదోస్తుందని ఆయన ద్వారా మనకు తెలియజేస్తున్నాడు. ఫిష్ బ్రింగ్ ఫోర్త్ ఫిష్, చేపలు చేపల్ని పుట్టిస్తాయి, చెట్లు చెట్లనే పుట్టిస్తాయి, లయన్స్ని పుట్టిస్తాయి. గాడ్ ప్రొడ్యూసెస్ గాడ్స్ అంటున్నాడు ఈయన. గాడ్ అంటే యేసుప్రభు తన సంతానాన్ని దేవుళ్ళుగా మారుస్తానని ప్రభు తెలియజేస్తున్నాడు. న్యూ ఏజ్ వారు ఏమంటారంటే మనమే దేవుడు అని అంటాం. కాదు, మనం దేవుని కాదు, ఎప్పుడూ దేవుడు కాలేము, కానీ మనము దేవుని పిల్లలుగా మారి ఆయన శక్తితో ఈ లోకంలో జీవిస్తామంట. కీర్తనలు 82:6. మీరు దైవములని, మీరందరూ సర్వోన్నతుని కుమారులని నేనే సెలవిచ్చి ఉన్నాను. చూడండి, మనము దైవములం కాము, కానీ దైవముల వల్లే మనము సర్వోన్నతుడైన ప్రభు కుమారులుగా మనము తయారు చేయబడతాము. యోహాను 10:34 చూద్దాము. అందుకు యేసు, మీరు దైవములని నేనంటినని మీ ధర్మశాస్త్రంలో వ్రాయబడలేదా? లేఖనం నిరర్ధకము కానేరదు కదా. చూడండి, మనల్ని దైవములని కూడా ప్రభు తన వాక్యంలో యోహాను ద్వారా తెలియజేస్తున్నాడు. మనము దేవుని పిల్లలం, అంటే దేవుని కుటుంబంలోని వారం. దేవుని పిల్లల ప్రత్యక్షత కొరకు ఆయన ఎదురు చూస్తున్నాడు. సృష్టి కూడా మన ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తుందని బైబిల్ గ్రంథంలో వ్రాయబడి ఉన్నది. ఎఫెసీ 4:13 చూద్దాము. పరిశుద్ధులు పరిపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకు పరిచర్య ధర్మము జరిగించుటకును ఆయన కొందరిని అపోస్తలుగాను, కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని సువార్తికులుగాను, కొందరిని కాపరులుగాను, ఉపదేశకులుగాను నియమించెను. చూడండి, మనము ఈ పనులన్నీ చేయాలని ప్రభు తన ఆత్మ ద్వారా మనకు తెలియజేస్తున్నాడు.